భగవంతుడా, నా కొడుకుని కోడల్ని ఎప్పుడూ ఇలాగే కలిసుండేలా దీవించు తండ్రి. రాధిక కష్టాలన్నీ తీర్చే తండ్రి. అత్తయ్య గారు, అక్కడే నిలబడ్డారేంటి? రండి. అయ్యా, పెళ్లి కూతురు గురించి రాధిక గారు చెప్పాలి, పెళ్లి కొడుకు గురించి మాధవ్ గారు చెప్పాలి. మాధవ్ గురించి నాకేం తెలుసయ్యా? అయితే వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఓహో, స్పెషల్ పెళ్లి కదా. ఆ మాత్రం ఇంట్రొడక్షన్ లేకపోతే ఆడియన్స్ కి బోర్ కొడుతుందని కాబోలు. బాగుంది ప్లాన్. క్యారీ ఆన్ రాధిక, క్యారీ ఆన్. అమ్మ కానియండి అమ్మా. ఈ బొమ్మ పేరు రాధిక. నారాయణ రాజు గారి ముద్దుల కూతురు. అందంగా ముస్తాబై పెళ్లి పీటల మీద తలంచుకుని కూర్చుంది. పక్కనే పెళ్లి కుమారుడు కూర్చున్నాడు. దూరంగా నారాయణ రాజు గారు, సునందలు తమ కూతురికి జరగబోయే పెళ్లి గురించి సంతోషపడుతున్నారు. ఇంతలో రాధిక కంట కన్నీరు. రాధిక కన్నీరు మాధవ్ పాదాల్ని తాకాయి. పెళ్లి పీటల మీద కూర్చున్న మాధవ్ లేచి తన తల్లిని పక్కకు తీసుకెళ్లి, రాధిక్కి నేనంటే ఇష్టమేనా అని అడిగాడు.